హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. అనుదిన ధ్యానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా, రండి మరి ఆయన పరిశుద్ధ లేఖనాలలో నుండి దేవుని మాటలు ధ్యానించడానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనములయ్యా, మరొకసారి నాయన మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? ఏంటోనండి, అన్ని బాధలు, అన్ని శ్రమలు, అన్ని శోధనలు, అన్ని కష్టాలు. సగటుగా ప్రతి మనుష్యుడు ఇదే మాట అంటున్నాడు. నిజమే, ఈ లోకం శ్రమల లోకమే. ఇది పాపలోకం కదా, ఇది పాపభూయిష్టమైన లోకం. కాబట్టి శోధనలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి జీవించాలనుకున్నప్పుడు, ప్రభు కొరకు జీవించాలనుకున్నప్పుడు, పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడు, లోకానికి శరీరానికి అతీతంగా ప్రభు బిడలుగా బ్రతకాలనుకున్న వారికి తప్పకుండా మరిన్ని శోధనలు ఉంటాయి. అయితే మనలో కొంతమందిని నేను ఒక్కడనే శోధించబడుతున్నాను, నాకు ఒక్కడికే ఈ బాధలు, నాకు ఒక్కడికే ఈ పోరాటాలు, నేను ఒక్కదాన్నే ఇలా శ్రమల పాలవుతున్నాను అని చాలాసార్లు అనుకుంటుంటాం. అవునా కదా? నా బాధలు నీకేం తెలుసు అంటుంటాం కదా. మాకండి అందరి బాధలు తెలుస్తున్నాయి, ఎందుకంటే మీకోసం ప్రార్థిస్తున్నాం కదా. ప్రార్థన కొరకు మీరు రకరకాల సమస్యలు, బాధలు, పోరాటముల గురించి ప్రార్థించమని మాకు తెలియజేస్తున్నారు కదా. అసలు మనుషుడికి ఎన్ని రకాల శ్రమలు ఉంటాయి, ఎన్ని రకాల పోరాటాలు ఉంటాయి, ఎన్ని రకాల శోధనలు ఉంటాయి. యవనస్తులకు ఎటువంటి శోధనలు, కుటుంబీకులకు ఎటువంటి శోధనలు, స్త్రీలకు ఎటువంటి శోధనలు, ఉద్యోగంలో ఎటువంటి శోధన, వ్యాపారంలో ఎటువంటి బాధలు, వ్యవసాయ కార్యక్రమాల్లో ఎలాంటి బాధలు, అన్ని రకాలు. చిన్న పిల్లలు కూడా చెప్తుంటారు, నాకు పరీక్షలు, నాకు భయం వేస్తుంది, తాత ప్రార్థన చేయి. వాళ్ళకు కూడా శోధనే పాపం, పరీక్ష అంటే. కానీ మనకు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో ఇవి సాధారణమే అనుకున్నప్పుడు సగం సమస్యలు తప్పిపోతాయండి. ఎందుకంటే ప్రభువుని నమ్మిన వాడికి శోధనను జయిస్తాడు కనుక శోధన చూసి కృంగిపోవాల్సిన అవసరం లేదు. శోధనను రాణిస్తాడు కనుక శోధన మరొక ఉన్నత పదానికి నడిపిస్తుంది కనుక శోధనకు భయపడవలసిన లేదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను రండి. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. మీకు ఒక్కరికి ఏదో వింతైన శోధన ఏం లేదు. మనుష్యులకు వచ్చే ప్రతి శోధన ప్రతి వారికి వస్తుంది. మరి ఆకలి వేస్తుంది, శోధనేగా. దాహం వేస్తుంది, ఏంటండి, చలి పుడుతుంది, ఏంటండి, మనకి ఈ లోకంలో నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, చాలా కొరతలు ఉంటాయి. కొన్నిసార్లు ఎటు పోలేని పరిస్థితుల్లో ఇరుక్కుంటుంటాం. అటువంటి సమయాలలో మనం ప్రభు వైపు చూడటం నేర్చుకుంటే శోధనతో పాటు దేవుడు తప్పించుకునే మార్గం కూడా మనకు కలుగు చేశాడని గుర్తించగలుగుతాం. సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మిమ్మను శోధింపనీయడు. మిమ్మను మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపనీయడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపనీయడు. శోధకుడు సాతానండి. వాడు శోధకుడు, వాడు వేధించేవాడు, వాడు మనల్ని కృంగదీసేవాడు. సాతాను పెట్టిన శోధనలను దేవుడు మనకు పరిశోధనలుగా మార్చి ఆ శోధనలో మన విశ్వాసాన్ని మెరుగుపరచడానికి, మన నమ్మికను బలపరచడానికి, మనం మరింతగా దేవుని మీద ఆధారపడి శోధన జయించడానికి
మన యేసు ప్రభు మనవలే అన్ని విషయాలలో శోధించబడినను పాపం లేనివాడిగా ఉన్నాడు. ఆ శక్తిని ఎన్ని శోధనలు వచ్చినా పాపములో పడకుండా కాపాడగలిగిన ప్రభు మనకున్నాడు. ఆ శోధన తప్పించుకునే మార్గాలు మనం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం సహింపలేనంతగా మనల్ని శోధించి మనల్ని విఫలులు చేయాలన్న విషయం దేవునికి లేదండి, అన్న ఆలోచన దేవునికి లేదు. మనం ఎంత మటుకు సహించగలమో అంతకంటే ఎక్కువ మనల్ని శోధింపనివ్వడు సాతాన్ని. యోబును శోధించడానికి దేవుడు అనుమతించినప్పుడు అతని ప్రాణం మాత్రం ఉండడానికి వెళ్ళేదని వాణికి చూసాడా? దేవుడు మనల్ని ఎంతవరకు అనుమతించాలో అంతవరకే. మన ప్రభు కంసాలి వాని అగ్ని వంటి వాడండి. కంసాలి ఆ బంగారాన్ని నిప్పుల్లో పడేస్తాడు, అగ్నిలో పడేసి అది కాలిపోతుంటే కరిగిపోతుంటే ఇంట్లోకి వెళ్ళి పడుకోడు, ఇంటికి వెళ్ళి భోజనం చేయడండి, అక్కడే కూర్చుంటాడు. తన దృష్టి అంతా ఆ బంగారం మీదే పెడతాడు. ఆ కొలిమిలో ఆ పొల్లతో దాన్ని కదుపుతూ ఉంటాడు. ఎంతవరకు బంగారాన్ని కాలుస్తాడు? ఒక రేంజ్ వరకే, ఒక పరిధి వరకే. అది మసైపోయేంత వరకు మంటల్లో వదిలేయడు. అది కరిగి ప్యూరిఫై అయ్యే వరకు, అందులో ఉన్న టంకం బయటకు వచ్చే వరకు దాన్ని శోధిస్తాడు. అలాగే మన ప్రభు కూడా మనలో అనుమతించిన శోధన మన అవిశ్వాసాన్ని, మన బలహీనతను, మన శక్తిని బట్టి ఆయన అనుమతిస్తాడు కానీ వాటిని జయించడానికి సహాయం చేస్తాడు కానీ మనల్ని విడిచిపెట్టడం. నమ్మదగినడు ఆయన. ఆయన నమ్మితే మనకి ఇంకే బాధ లేదు. నిజంగా నమ్ముతున్నారా ప్రభువుని మీరు? శోధన వచ్చినప్పుడు శోధనతో పాటు ప్రభు తప్పించుకునే మార్గం కూడా చూపిస్తున్నాడన్నది గ్రహిస్తున్నారా? శోధనే చూసుకుంటున్నావా, లేకపోతే ప్రభు చూపించే మార్గం చూస్తున్నావా? నువ్వు శోధనే చూసుకొని నీ సొంత నిర్ణయాలు చేస్తున్నావా, లేక ప్రభు సహాయం కోరుకొని ఆ శోధనల నుండి బయటపడుతున్నావా? ఏంటండి, ఎంతమంది ఈ రోజున శోధన జయించేవాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంటే శోధనలో పడిపోయాను, శోధనలో లొంగిపోయాను అని ఈ రోజున అనేకులు చెప్తూ ఉన్నారు. కారణం, శోధనలో తప్పించుకోవాలంటే కేకవై దేవునికి, ప్రభా ఈ శోధనలో నుండి తప్పించు, ఈ పాపము నుండి నన్ను తప్పించు, ఈ ఆలోచనల నుండి నన్ను తప్పించు, ఈ అపవిత్రమైన కార్యాల నుండి నన్ను తప్పించు, ఈ కృంగుదల నుంచి నన్ను తప్పించు, ఈ రుణోత్సాహం నుంచి నన్ను విడిపించు, ఈ బాధలో నాయన నేను నీకు వ్యతిరేకం అవ్వకుండా నీ కృప నాకు దయచేయి. ఎస్, ప్రార్థించండి, ప్రభువుని అడగండి. దేవుడు అందరూ జీవితంలో విఫలం అవ్వాలని కోరటం లేదండి. శోధన అందరికీ ఉంటాయి, కానీ శోధన జయించి పాపము లేని వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఏదైనా సరే ఒక టెస్ట్ జరిగితే కానీ అది ఒరిజినల్లా డూప్లికేటా అని తెలియదు కదా. నీ భక్తి నిజమైందేనా? నీ విశ్వాసం స్థిరమైందేనా? నువ్వు పరిశుద్ధతను ప్రేమించేవాడివేనా? నువ్వు ప్రభువును ప్రేమించేవాడివేనా? నీకు లోకం మీద విరక్తి కలిగిందా అని ఎప్పుడు తెలుస్తుంది? నీకు శోధన వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, నీ ఆశలు పైకి ఎగిరెగిరి పడుతున్నప్పుడు, నీ శరీర ఉద్రేకం నిన్ను కృంగదీస్తూ ఉన్నప్పుడు, దేవుని సహాయం కోరుకొని నీవు అణుచుకోగలిగితే, దేవుని సహాయంతో నీ నోరు మూసుకోగలిగితే, ఏంటంటే వాళ్ళు మాట్లాడిచ్చేశారండి, అలా విసిగిచ్చేశారండి, నన్ను రేపేశారండి, కోపానికి నేను తిట్టేశారండి, పచ్చిబూతులను చెప్తుంటారు చూడండి. అలాంటి శోధనకరమైన వ్యక్తులు, పరిస్థితులు, ప్రాంతాలు, వస్తువులు, మనుషుల దగ్గరకు మనం వెళ్తున్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రభా శోధనలో పడకుండా నన్ను కాపాడు,
ప్రతిరోజు ప్రభు ప్రార్థన చేసేవారు చాలామంది మాట చెప్తుంటారు, శోధనలో పడకుండా కీడు నుండి తప్పించు, శోధన జయించడానికి నాకు సహాయం చేయి. రోజు దేవుని దగ్గరికి వచ్చి, నాయన పడిపోయాను, నాయన ఓడిపోయాను, నాయన పాడైపోయాను, నాయన నన్ను క్షమించాలని అడిగేది అడుగుతూ కూర్చొని ఏడుస్తూ కూర్చోవడం కాదండి నిజమైన క్రైస్తవ భక్తి. ప్రతి శోధనను ఎదిరించినట్లుగా ప్రభు కృప కొరకు వేడుకోవాల్సి ఉంది. అందరికీ సర్వసాధారణమైన ప్రతి మనుషుడికి వచ్చే శోధన నీకు నాకు వస్తుందండి. ప్రతి మనుషుడు దానికి లొంగిపోతున్నాడు, కారణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. ప్రతి మనుషుడు శోధనలో పడిపోతున్నాడు, కారణం దేవుడు చూపించే మార్గం చూడటం లేదు, దేవునికి మొరపెట్టడం లేదు. మనమైతే ఏ రకమైన శోధన ఇది? నేను శోధన అంటుంటే అంటే ఏంటండి అని అడుగుతారేమోనండి. చెప్పండి, మంచి ఆహారం ముందుందండి, కానీ అది నీది కాదు, లేక మనం తినదగినది కాదు. నీ నోటిని అదుపులో పెట్టుకోగలవా? చాలా డబ్బుల మూటలు నీ ముందున్నాయి, కానీ నీవు నాకు వద్దు అని చెప్పగలవా? ఈరోజున చాలామంది జీవితాల్లో ఒక అందమైన అమ్మాయి లేక అందమైన అబ్బాయి కనపడ్డారు. నీ చూపులు కంట్రోల్ చేసుకోగలవా? నీ ఉద్రేకాలను అదుపులో పెట్టుకోగలవా? నీ హృదయాన్ని దేవునితో సరి చేసుకోగలవా? ఈ చెడుకు చూడకుండా నాకు సహాయం చేయ్యా. ఈ తిండికి లోపడకుండా నాకు సహాయం చేయ్యా. ఏంటంటే ఈ లోకంలో శోధన 3 రకాలుగా ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. దాంట్లోనే మిగిలిన కేటగిరీ అన్ని విధాలుగా ఉన్నాయి. నేత్రాశ, చూసిందల్లా అనుభవించాలి, కొనుక్కోవాలి, సంపాదించుకోవాలి, సొంతం చేసుకోవాలి. నో, అటువంటి ఆలోచనలకు మనం చోటు ఇవ్వకూడదు. శరీరాశ, నోరూరించేదల్లా తినాలి, తాగాలి. ఏంటండి, మద్యపానానికి బానిసలైపోతున్నారు, తిండిబోతులైపోతున్నారు, మాంసాపేక్ష కలిగిన వారు అయిపోతున్నారు. దానివల్ల ఎన్ని రోగాలు వస్తున్నాయి, ఎన్ని అనర్థాలు వస్తున్నాయి, ఎంత కీడు జరుగుతుందో మనం చూస్తున్నాం. ఈ జీవితంలో ఏది నీకు శోధనకరంగా ఉంది? కొంతమంది డబ్బాశ, డబ్బు చూడంగానే అదేంటో వాళ్ళు గందరగోళం అయిపోతారు మనుషులు. డబ్బును జయించగలగాలి. డబ్బు పెంట పేడ, దాన్ని నేను ఆశించను, దాని కొరకు నేను ప్రయాస పడను అని ఆంగ్ల దేశపు అపోస్తలుడు పిలువబడిన జాన్ వెస్లీ అనేవాడు. అంటే డబ్బు వద్దని చెప్పలేదు, డబ్బు దేవుని సేవ కోసం వాడాడు ఆయన, కానీ డబ్బును ప్రేమించలేదు. ఆయన కొన్ని లక్షల డాలర్లు వాడాడట ఆయన సేవలో, కానీ ఆయన చనిపోయినప్పుడు ఆయన సొరుగులో కొన్ని చిల్లర డబ్బులు తప్ప ఏమీ మిగిల్చుకోలేదు. ధనాశను జయిస్తున్నావా? శరీరాశను జయిస్తున్నావా? లోకాశను జయిస్తున్నావా? శోధనతో పాటు దేవుడు తప్పించుకునే మార్గం ఇస్తున్నాడని నమ్ముతున్నావా? ప్రభువా, ఈ శోధనలో పడకుండా నన్ను కాపాడు అని ప్రార్థించు. నీకు శోధనకరమైన విషయాల వైపు వెళ్ళకు. దుష్టుల ఆలోచన చొప్పున నడువుకు, పాపుల మార్గమును నిలువకు, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుంటకు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏ విధమైన శోధనలో మీరు ఉన్నారో మీ నోటిని అదుపులో పెట్టుకున్నట్టుకు, మీ కనులు దేవునికి అప్పగించుకున్నట్టుకు, మీ చెవులతో వినే దానిని, మీ హృదయాలు పాడు చేసుకోకుండా మీ చెవులు మూసుకున్నట్టుకు, మీరు దేవుని కృపలో జయ జీవితాలు జీవించడం కొరకు ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభువు మీద నమ్మకం ఉంచండి. ఆయన నమ్మదగినవాడు. మనం సహించలేనంతగా, మనం నాశించిపోనంతగా, మనం పాపానికి గురైపోనంతగా మనల్ని శోధించటం లేదండి. నీ వేసు వైపు చూస్తే నీ చేయి పెట్టి పైకి లేపటానికి, నీ బంధకాలు విడిపించడానికి, నీ సమస్యలో నీకు జయమివ్వటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ప్రభు శోధన జయించుటకు, పరిశుద్ధంగా జీవించుటకు నాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన ఒక్కసారి మాకు సహాయం చేయ్యా. ఎన్నోసార్లు నాయన పాపానికి లొంగిపోతున్నామయ్యా, శరీరేచ్ఛలకు లొంగిపోతున్నామయ్యా, లోకాశలకు లొంగిపోతున్నామయ్యా. లోక సంబంధమైన వాటిని ఆశిస్తూ అహంకారానికి, అహంభావానికి చోటించి
ఆయన ఓడిపోయిన వారిగానే మిగిలిపోతున్నామయ్యా. ఎలాగూ నీవు నాయన శరీరాశను, నేత్రాశను, జీవపు డమ్మమును జయించి అపవాదిని ఎదిరించావో అట్టి ఆధ్యాత్మిక శక్తిని ఈరోజు మాకు దయచేయన. మా వల్లే అన్ని విషయాల్లో శోధించబడినను పాపం లేనివాడిగా, పరిశుద్ధుడిగా నీవు ఎలా జీవించావో ఆ పరిశుద్ధాత్మ శక్తిని మాకు నువ్వు ఇచ్చి జయశీలులుగా నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు బాధలు 9540 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే మీకు వేరే నెంబర్ ఇచ్చాం కదా, 9100 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు వాట్సాప్ ద్వారా తెలియచేయండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే సాయంత్రం 9 గంటలకు కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. హల్లెలూయా. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరొకసారి మీ కొరకు ప్రత్యేకంగా 1 డే గెట్ టుగెదర్ను ఢిల్లీలో మార్చ్ 20వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, పరీక్షలు రాస్తున్న వారికి, అనేక రకాల సమస్యలతో, చిక్కులతో, అనారోగ్యాలతో ఉన్న వారి కొరకు ప్రార్థించాలని, మరి ముఖ్యంగా కల్వరి దర్శనం అనే తెలుగు టీవీ కార్యక్రమాలు, హిందీ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న వారిని, తెలుగు వారిని, హిందీ వారిని కలవాలని, సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు రోజు తెలుగులోను అలాగే హిందీలోను ఉదయం 7 గంటలకి అనుదిన ధ్యానం అందించబడుతుంది. ఆధ్యాత్మికంగా మీరు బలపడుతున్నారని తెలియజేస్తున్నారు. ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ లోపాలు తీర్చాలని, మిమ్మల్ని బలపరచాలని, ప్రభువుని స్తుతించాలని మార్చ్ 20వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ తెలుగు, హిందీ వారి కొరకు కూడా ఏర్పాటు చేయబడుతుంది. 2 భాషలు ఉంటాయి కనుక మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. YWCA కాన్స్టంటైనా హాల్, గేట్ 1, గురుద్వారా బంగ్లా షాప్, అశోకా రోడ్, న్యూఢిల్లీ. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి లేక కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ చేయండి. తప్పకొస్తారు కదా.